हसन मदीना टूर्स एंड ट्रैवल्स का सिर्फ एक ही मकसद हर गरीब और साहिब इस्तिताअत उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। भरोसा आपका, खिदमत हमारी। तेलंगाना जागृति के ज़ेरे एहतमाम इंदिरा पार्क हैदराबाद पर मुनक़्क़दा BC महासभा में BRS MLC के कविता ने मेहमान खुसूसी की हैसियत से शिरकत की। इस मौके पर उन्होंने खिताब करते हुए कहा कि कांग्रेस और BJP दो कौमी जमातें हैं और दोनों ने हर कदम पर BC तबक़ात के साथ नाइंसाफ़ी की है। उन्होंने कहा कि NTR, KCR, ममता बनर्जी, नवीन पटनायक जैसे कायदीन की क़ियादत में सिर्फ इलाक़ाई पार्टियों ने BC के साथ इंसाफ किया है। MLC कविता ने रेवंत रेड्डी हुकूमत पर जोर दिया कि वो आने वाले बल्दियाती इंतखाबात से कबल BC के लिए 42% रिजर्वेशन नाफिज करें। इसके अलावा कविता ने मरकजी हुकूमत से मुतालबा किया कि वो फौरी तौर पर 2025 में होने वाली आम मरदूमशुमारी के हिस्से के तौर पर कास्ट सेंसस भी करवाएं। उन्होंने जोर देकर कहा कि जब तक ये दोनों मुतालबात पूरे नहीं होते हैं उनकी जिद्दोजहद जारी रहेगी। इस मौके पर कविता ने सावित्रीबाई फूले की यौम पैदाइश के ज़िमन में उनके मुजस्समे पर फूल चढ़ाए और खिराज अक़ीदत पेश किया। 13 ఏళ్లకు అప్పుడు విద్యలో రిజర్వేషన్ వచ్చింది అంటే నెహ్రూ గారి రాజ్యంలో అన్యాయమే, ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు అన్యాయమే। తర్వాత రాజీవ్ గాంధీ గారు వస్తే ఇదే విపి సింగ్ గారు నేను అమలు చేస్తున్న మండల్ కమిషన్ రిపోర్ట్ అంటే పార్లమెంటులో గంటన్నర మాట్లాడతారు రాజీవ్ గాంధీ గారు। మాట్లాడి ఏమంటారు, బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం విచ్ఛిన్నం అయిపోతుందని చెప్పి అన్నాడు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినరు। ఇది చరిత్ర కాదని లేని వాస్తవం, ఇది తప్ప అని నేను కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు అడుగుతా ఉన్నా। ఆ తర్వాత 2006లో విద్యలో వచ్చింది రిజర్వేషన్। ఇక కొట్లాడంగా మరి సోనియమ్మ రాజ్యం వచ్చింది। సోనియమ్మ రాజ్యంలో 2011లో కులగణన చేస్తామని చెప్పి మొదలుపెట్టిండ్రు। 4500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కులగణన చేసిండ్రు। కానీ ఆ రిపోర్ట్ మాత్రం ఇంతవరకు బయట పెట్టలే। ఎందుకోసం భయం, మనం ఎంతమంది ఉన్నామో తెలిస్తే అంత వాటా ఇవ్వాల్సి వస్తుందని భయం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు। 4500 కోట్లు ఖర్చు పెట్టి సోనియమ్మ ఆ రిపోర్ట్ ఇవ్వకుండానే వెళ్ళిపోయింది। ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చింది। వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఆ రిపోర్ట్ బయట పెట్టకుండా ఇప్పుడు ఏమంటారు, బాజాప్తా ఓపెన్గా చెప్తున్నారు బీజేపీ నాయకులు, మేము కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ। అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసిండ్రు। ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే రెండు జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే। ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి। నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా। ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే। పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన। हसन मदीना टूर्स एंड ट्रैवल्स का सिर्फ एक ही मकसद हर गरीब और साहिब इस्तिताअत उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। भरोसा आपका, खिदमत हमारी। उम्रा का अपना सफ़र हमारे साथ तय करें। हैदराबाद से जिद्दा और जिद्दा से हैदराबाद तक हमारी मुकम्मल जिम्मेदारी के साथ। स्टार और डीलक्स उम्रा पैकेजेस, डायरेक्ट फ्लाइट, रोजाना 3 वक्त का लजीज हैदराबादी खाना, आलिम दीन की रहनुमाई में 2 दफ़ा उम्रा की अदायगी, 300 मीटर्स मक्का और 100 मीटर्स मदीना के स्टार होटल्स में क़याम, मक्का और मदीना की खुसूसी ज़ियारतें, लॉन्ड्री सर्विस, AC बस ट्रांसपोर्टेशन, शोल्डर बैग, हैंड बैग, अहराम, जमजम, सिम कार्ड का फ्री गिफ्ट। इसके साथ ज़्यादा ज़ियारतों की सहूलत भी मौजूद। इमाम और मौज़िन साहिबान के लिए ख़ास डिस्काउंट। बुजुर्ग हजरात के लिए एक पर्सनल खिदमत गुजार हैदराबाद से हैदराबाद तक हमेशा रहेगा। स्कूल, कॉलेज स्टूडेंट्स और टीचर्स के लिए खुसूसी डिस्काउंट। अंबिया कराम की ज़ियारतें जिसमें बगदाद, नजफ, करबला का मुकम्मल पैकेज कम से कम प्राइस में। अगर आप 3 महीने पहले बुकिंग करते हैं तो 13% और रमज़ान